సో హలో గైస్, ఎలా ఉన్నారు? నా పేరు చేసుకుని మీరు చూస్తున్న జేఎస్కే బ్లాగ్స్ ఆర్జేవై. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరికి. సో ఈ రోజు నాగల చవితి రోజు పాటు ఎక్కడికి వెళ్తున్నామంటే కోరుకొండ. రాజమండ్రి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వాళ్ళు తెలుసు కోరుకొండ అంటే ఏంటో. అది నేను మన స్టైల్లో ఒక విధంగా చూపిస్తాను. కోరుకొండ అంటే ఏంటి అని మీరు కూడా తెలుసుకోబోతున్నారు. సో పదండి, ఇంకేమాత్రం ఆలస్యంగానే మనం మోటో బ్లాగ్ వ్యూలోకి వెళ్ళిపోతాం. సో లెట్స్ గో. ఓకే, సో మీరు నా లెఫ్ట్ సైడ్ చూస్తుంది మన రాజమండ్రి మధురపూడి ఎయిర్పోర్ట్ అనమాట. సో ఎక్కడి నుంచి కోరుకొండ 8 కిలోమీటర్స్ ఉంది. కోరుకొండ టెంపుల్ అనమాట. 8 కిలోమీటర్స్ అంటే దగ్గర ఉంటుంది. రోడ్డు గట్ట బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే కోరుకొండ గుడికి చూడాలంటే మనం ట్రెక్ చేయాలన్నమాట. ట్రెక్ అంటే మెట్ల మీద నుంచి వెళ్ళాలి. మెట్ల మీద అంటే దగ్గర అప్రాక్సిమేట్లీ 1000 స్టెప్స్ ఉంటాయి అంటున్నారు. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం నేను కోరుకొండ వెళ్ళడం. ఆల్రెడీ సీజన్ వెళ్ళాడంట, మరి అన్నయ్య తెలుసు రూటు మొత్తం. నేను అలా వెళ్తున్నాను, జాగ్రత్తగా చూద్దాం. అసలు చాలా అంటే చాలా బాగుంటుందంట టెంపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1000 స్టెప్స్ మనం ట్రెక్ చేయాలంటే, ఎక్కాలంటే చాలా ఇదిగానే ఉంటుంది. చూద్దాం, లెట్స్ సీ. అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి ఈ వ్లాగ్లో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మొత్తం గ్రీనరీ, మొత్తం నేచర్. అంటే రాజమండ్రి అవుట్స్కట్ వచ్చేసాం. మా హోమ్ టౌన్ నుంచి ఇక్కడికి 30 కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం కోరుకొండ టెంపుల్కి రావాలంటే. వన్స్ ఈ రోడ్డు దాటాక, ఇది హైవే రోడ్, ఎయిర్పోర్ట్ రోడ్ అంటారు. వన్స్ హైవే దాటేసాక మీరు చూసారు కదా, ఇక్కడి నుంచి ఇది వన్ వే అయిపోయింది ఇది. ఇక్కడి నుంచి మనం ఊర్లోకి వెళ్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేది కోరుకొండ. ఈ ఊర్లోకి వెళ్ళిన తర్వాత మన కోరుకొండ లోపలికి ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. అంటే టెంపుల్ దగ్గరికి ఇంకా 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. చాలా మంచి వ్యూస్ వస్తాయి. సో వీడియో అక్కడ మిస్ కాకండి, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ నేను చెప్పే దాంట్లో అక్కడ కొండ కనబడుతుంది, మీకు కనబడుతుందో తెలియదు, అదే కోరుకొండ గుడి టెంపుల్. ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను. సో లెట్స్ గో. అదిగోండి కొండ అంగండి. సో మీకు కనబడుతుందా? ఇప్పుడు అలా మనం పైకి ట్రెక్ చేయాలన్నమాట. అంటే పైకి ఎక్కాలి అలాగా, పైన గుడి. సో ఇదంతా మనకి కోరుకొండ అనే ఊరు ఇలాగా. సో ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. కాపవరం. ఓకే, సగం రోడ్ వచ్చిన తర్వాత కొండ కనబడలేదు. ఎక్కడికి వెళ్ళిపోయినా కొండ వచ్చి రైట్ సైడ్లో ఉంది. అది దిగు. ఇదే సేమ్ సీను, అంటే సేమ్ లొకేషను. ప్రతిరోజు పండుగ ఆఫ్టర్ ఇంటర్వెల్ అయిన తర్వాత ఇక్కడ ఉంటుంది. పల్లెటూరులో ఇలాంటి రచ్చబండ్లు భలే ఉంటాయి. ఖాళీగా ఉంది అని. ఇది ఎంట్రన్స్ ఏది? బైక్ పార్కింగ్. ఇప్పుడు మనం గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఓకే, సో మొత్తానికి అయితే కోరుకొండ గుడిలోకి అడుగు పెట్టాం. మొత్తం ఇది గుడి. ఇప్పుడు మనం మెట్లు ఇచ్చాడు ఉన్నాయి. జాగ్రత్తగా పైకి ఎక్కాలి. కాలు కడుక్కుని మనం మెట్లు ఎక్కుదాం. ఇంకో విషయం, టైం వచ్చి 11:40 అయింది. 12 కల్లా టెంపుల్ అనేది క్లోజ్ చేస్తారంట. అందుకే స్లోగా ఎక్కాల్సింది, ఇంకా ఫాస్ట్ ఎక్కుతాం. ఏంటి ఇంకా సగం కూడా ఎక్కలేదు అప్పుడు నువ్వా? ఓకే, ఫోన్ లోపల పెట్టాను, హెల్మెట్ తలక పెట్టాను. మనం మెట్లు ఎక్కుదాం. జై పద, వస్తాం, పర్లేదు, దగ్గరే. మహా అయితే ఇంకొక 600 మెట్లు ఉంటాయి అంతే. సింపుల్. అయిపోయి మీరు ఈ మెట్టి సైజ్ చూడొచ్చు ఎంత ఉందో. కరెక్ట్గా ఒక అడుగు పడుతుంది అంతే. అలా కొంచెం పెద్దగా కూడా లేవు మెట్లు. ఓ వచ్చాం అయిపోయింది. వెళ్ళే కొద్దీ మెట్లు చూసారా మీరు, ఎలా పైకంటే లేచిపోతాయి.
పర్లేదు. మంచి మంచి వైబ్స్, మంచి మంచి సీనిక్ లొకేషన్స్ కావాలంటే ఈ మాత్రం టెక్ చేయకపోతే అవ్వదు. మీకు నేను చూపించడానికి ఎంత మెట్లు ఎక్కుతున్నా మంచి మంచి లొకేషన్ చూపించడానికి. అండ్ ఇచ్చే చూడొచ్చు మొత్తం ఊరంతా కనబడుతుంది అనమాట. అయ్య బాబోయ్, పోయి మా ఈ మెట్టు చూసారా అంత సైజు, ఒక అడుగు కూడా పడరా. అబ్బో అలా ఉంది. అంతే. ఏంటి ఎంత కష్టపడుతున్నాడు ఎక్కడికి. మొత్తానికి టెంపుల్ రీచ్ అయ్యాం. అబ్బో ఫైనల్ స్టెప్స్ అవి. ఓహో, చెన్నై ఎక్స్ప్రెస్లో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ గుర్తొస్తే ఇక్కడ మొత్తం వ్యూ అంతా కనబడుద్ది. ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకుని సార్ అంతా తర్వాత మాడదాం. ఓకే. అబ్బో బయటకు వచ్చిందా చూసారా, ఎంత బాగుంది. ఇక్కడ మొత్తం శిల్పాలు చెక్కారనమాట. ఇప్పుడు పురాతనవి ఎన్ని సంవత్సరాలు రాజుల పరిపాలన కాలం నుంచి ఇవన్నీ ఉన్నాయంట. సో చూసారా. అండ్ ఇక్కడి నుంచి లొకేషన్ మీరు చూసారు ఇంత గోపురంలో. అండ్ చాలా అంటే చాలా చాలా బాగుంది గుడి. పైకి ఎంత గౌమని ఎక్కితే అంత గౌమని మంచిది. అండ్ టైము అంటే గుడి ఓపెనింగ్ టైమింగ్స్ అయితే 9:30 మార్నింగ్ 9:30 to ఆఫ్టర్నూన్ 12 దాకా క్లోజ్. అండ్ మళ్ళీ సాయంత్రం ఓపెన్ ఉంటుంది. అలా కిందకి వెళ్ళాలట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చెప్పాను కదా, చాలా అంటే మంచి సీనిక్ అంటే మంచి వ్యూస్ ఉంటాయని. సో ఇదనమాట వ్యూ ఒకవైపు నుంచి ఇది. అండ్ మనకి అటు సైడ్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. అండ్ మొత్తం మనకి హైవే కూడా కనబడుతుంది అండ్ అలాగే రోడ్డు కూడా కనబడుతుంది. అటు సైడ్ మొత్తం పొలాలు. ఈ గుడి గురించి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారనమాట. లక్ష్మీ నరసింహ వారు మనకి ఆయన వెలిసాడు అనమాట. ఇక్కడ ఎప్పుడో రాజుల పూర్వంలో ఇవన్నీ కట్టిన తర్వాత ఆయన వెలిసాడు. స్టిల్ ఇప్పటికీ ఉన్నారు. అండ్ ఆయన అంటే దేవుడు అంటే లోపల దేవుడు గోపురం అంటే పెద్దది, చాలా పెద్దగా ఉంటాయి, లేకపోతే చాలా ఎంతో కొంత ఉంటాయి. కానీ ఆయన చాలా అంటే చాలా చిన్నగా ఉంటారు. ఎంత అంటే ఇంత అని ఎంత అంటారు, కొంచెం అంటారు కదా, కొంచెంలో వెలిసాడంట ఆయన. సో ఎంతో ఇంత అని ఎంత సైజు ఇంతే ఉంటారు ఆయన. లోపల చిన్న దాంట్లో మనం మోకాల మీద కూర్చొని చూడాలి ఆయన్ని. మీరు ఎప్పుడైనా సరే దగ్గరలో ఏమన్నా రాజమండ్రి వచ్చినప్పుడు దగ్గరలో ఏం చూడాలంటే రాజమండ్రి దగ్గరే మొత్తం అయితే ఒక 19 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా చాలా పీస్ఫుల్ లొకేషన్ మీరు చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు చూడలేదు ఇంత అలా, ఇప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం నేను కోరుకొని రావడం. దగ్గరలో అయినా సరే ఇప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చాం అన్నయ్య నేను. సో ఇదనమాట. అండ్ సో మీకు ఇందాక అటు సైడ్ వ్యూ చూపించాను. అండ్ ఇటు సైడ్ వ్యూ ఇది. ఇటు సైడ్ మొత్తం ఆర్కిటెక్చర్ అనమాట. ఎలా ఉంటుందో మొత్తం ఎప్పుడో పురాతనవి రాజులు కట్టించినవి చూసారా. అండ్ మీరు ఇందాక అటు సైడ్ వ్యూ చూసారు కదా బయట కిందది. ఇటు సైడ్ వ్యూ అంతా ఇది. ఇటుపక్క కొండలు, 2 కొండలు ఉన్నాయి. ఇదంతా ఊరు ఎంత పచ్చగా కనపడుతుంది చూడండి అసలు. దిస్ ఈస్ కాల్డ్ గ్రీనరీ. సో టైం అయితే 12 అయిపోయింది. 12:10 అయింది. 12తో క్లోజ్. సాయంత్రం మళ్ళీ ఓపెన్ ఉంటుంది గుడి. మరి ఎందుకు ఓపెన్ ఉందో నాకు తెలియదు కానీ సో ఇక్కడ కూర్చుంటే టైం అయిపోయింది అన్నారు. సో ఇదనమాట కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అండ్ వచ్చిన మెట్లే మళ్ళీ కిందకి దిగిపోతాం. దీనికి మళ్ళీ రోడ్డు గట్ట అలానే ఉండదు, ఓన్లీ మెట్లు అంతే.